కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తా ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా. అయితే తెలంగాణలో ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది, సింగరేణి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తుంటే వ్యతిరేకిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం స్టీల్ ప్లాంట్ కానీ పోర్టు కానీ ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే ఇక్కడ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అంటారు? ఈ ప్రభుత్వం కూడా ఆ కేంద్ర ప్రభుత్వ విధానాలకి అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళే ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రోత్సహిస్తున్నారు. పైన మాత్రం మేమంతా ఆ ప్రజల గురించే ఉన్నామని చెప్తుంటారు. బట్ యాక్షన్లోకి వచ్చేసరికి మాత్రం వాళ్ళకి సపోర్ట్ లేకపోయినట్లయితే గంగవరం పోర్టుని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు షేర్ కూడా ఉంది. యాక్చువల్గా అయితే మన విశాఖపట్నం పోర్ట్ అవసరం లేదు, విశాఖపట్నం పోర్ట్ నుంచి చేస్తా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ దాన్ని ఆర్గనైజ్ చేస్తామంటే అదేం లాభం లేదని ప్రైవేటు రాజుగారికి ఇచ్చారు. ఆ రాజుగారి దగ్గర నుంచి ఇప్పుడు అదాని గారికి కారు చౌకగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అదాని గారు అన్నీ డిక్టేట్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి రా మెటీరియల్ కోకింగ్ కోల్కి 2 వెసల్స్ అలా పెండింగ్లో ఉంచారు. 50 కోట్లు బాకీ ఉందని ఉద్దేశంతో ఆపేశారట. ఇప్పుడు అది లేకపోయినట్లయితే స్టీల్ ప్లాంట్ రన్ అవ్వదు. అది ఎప్పుడైతే రన్ అవ్వదో ఇది పనిచేయలేదు కాబట్టి దాన్ని కూడా తక్కువ ఖరీదు కొనేసుకొని ఈయన అదాని గారే దాన్ని ఆక్యుపై చేయాలని ఉద్దేశంతో చేస్తున్నటువంటి పని తప్ప మరొకటి కాదనేది అర్థం అవుతుందన్నమాట. ఈ రకమైనటువంటి విధానాలు అవలంబిస్తుంటే పబ్లిక్ సెక్టర్ని ఎక్కడ కాపాడతారు? స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయకుండా ఆఫ్లైన్ ఈ ప్రభుత్వం కొత్తగా స్టీల్ ప్లాంట్ కడతానని చెప్పి కడపలో శంకుస్థాపన చేసింది. ఇది కట్టేదానికి అవకాశం ఉందా, లేకుంటే ఓన్లీ మాటలే కానీ చేతలు మాత్రం ఏమీ లేదు. ఆచరణలో 24లో అన్నీ రుజువు అవుతాయి. అంటే మీరు నాకు తెలిసి ఒక 7-9 గవర్నమెంట్లు చూసి ఉంటారు ఈ అనుభవంలో. ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు ఒక మాట? ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు పైకి చిన్న ఏదో బియ్యం సదుపాయం అని అదని ఇదన్నటువంటి చిన్న ఇవన్నీ చేసి పెద్దవన్నీ కూడా ల్యాండ్ గ్రాబింగ్లు ఇలాంటివన్నీ కూడా పెద్దవన్నీ చేసుకుని వెళ్తున్నటువంటి ప్రభుత్వం. ఇది ప్రజలకి ఏమీ ఉపయోగపడేటటువంటి ప్రభుత్వం. ఇప్పుడు రోజు పేపర్లోను మీడియాలోనూ చూస్తున్నాం, పేదలకు ఇల్లు కడతా ఉన్నారు, ఇల్లు లేదు ఏదీ లేదు, మనం ఏడుస్తూ ఉన్నారు, సరైనటువంటి షెల్టర్ లేదు. అంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాయి కదా, ప్రజలంతా క్షేమంగానే ఉన్నారు అంటారు కదా. క్షేమంగా లేరు. క్షేమంగా ఉంటే వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తున్నారు ఎందుకండి? జత ఈ ప్రభుత్వ రంగ సంస్థలు లాంటివన్నీ ప్రైవేట్ పరం చేస్తాంటే ఉద్యోగులు లేక విద్యార్థులంతా చదువుకుని విద్యార్థులు రోడ్డు పడి ఆ మటలకి మానవంగాలకి ఇలాగా పక్క ద్వారా పడుతున్నారు కదా. ప్రభుత్వానికి ఏం చెప్తారు సార్ మీరు? ప్రభుత్వానికి ముందు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ అని డిఎస్ అని చెప్పి జాబ్ ఆపర్చునిటీస్ కల్పించడానికి ఒక ప్రణాళికను రూపొందించారు. దాని మీద వీళ్ళు ఎప్పుడు కూడా మైండ్ అప్లై చేయలేదు. వాళ్ళ సొంత ప్రయోజనాల గురించి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ ప్రయోజనాల గురించే చేస్తున్నారు తప్ప ప్రజలందరి గురించి చేయలేదు. కాబట్టి వీళ్ళందరూ విద్యార్థులు అయితేనేటి, యువకులు అయితేనేటి, మహిళలు అయితే అందరూ రకరకాలైన బాధలు అనిపిస్తాయి. కార్మికులతో పాటు అందరూ మహిళలపై జరుగుతున్న దాడులు విపరీతంగా ఉన్నాయి. ప్రశ్నించే వాడిని ప్రతి ఒక్కరిని కూడా దాడి చేసే ప్రయత్నం కనబడుతుంది కదా, ఏం చెప్తారు సార్? ఈ మహిళల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని మనం ఒత్తిడి చేసి అడుగుతూ ఉన్నాం. ఇంకా ప్రభుత్వాలు ముందుకు రాలేని పరిస్థితుల్లోని సమాధానమే సరిగ్గా చెప్పుకోలేని పరిస్థితుల్లో దాటేస్తున్నారనమాట. ఈ మద్యపానం మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధం చేయలేదు. విపరీతంగా గంజాయి డ్రగ్స్ దొరుకుతా ఉంది రాష్ట్రంలో. దీన్ని అరికట్టే పరిస్థితులు లేదు. ఎవరైనా అడిగితే వాళ్ళపైన దాడులు, మహిళలపైన దాడులు జరగడానికి 2 కారణాలు ప్రధాన కారణాలు. ఏం చెప్తారు సార్? డెఫినెట్గా ఇప్పుడు మద్యపానం ఎంకరేజ్ చేసింది ఎవరో? రాష్ట్ర ప్రభుత్వాలే ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళ ఆదాయమైనటువంటి సోర్స్ కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారన్నమాట. దానివల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యి రోడ్ల మీద పడిపోయేటటువంటి ప్రమాదమైన పరిస్థితి. నథింగ్ అదేమీ లేదు. పేరుకే అవన్నీ వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళందరికీ.